నాయన తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మాట్లాడే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటూ చెబుతున్న నన్ను మరుగుపరిచి తండ్రి సూటిగా స్పష్టంగా మీ వాక్యం ద్వారా నాతో సహా శబ్దయంత్రం ద్వారా ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరితోనూ కూడా మీ వాక్యం ద్వారా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మరొక్కసారి ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మిగిలిన కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండి మహిమ తెచ్చుకోమని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవదేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ అలాగే సంఘం అంతటికి ప్రభువు నామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఏ ఆదివారానికి లేని ప్రత్యేకత ప్రభువులోనికి వచ్చిన తర్వాత క్రైస్తవ విశ్వాసాన్ని మనం ఆచరిస్తున్నప్పుడు కొన్ని ఆదివారాలకు కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటి ఆ ప్రత్యేకత అంటే, మనందరికీ తెలుసు, ఈరోజు మట్టల ఆదివారం, ఇంగ్లీష్లో పామ్ సండే అంటారు. మట్టల ఆదివారం రోజున ఏం చేస్తారు అని అంటే, సహజంగా ప్రతి సంఘంలో ముఖ్యంగా పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు ఏం చేస్తారంటే మట్టలు పట్టుకొని మరి ఒక ర్యాలీగా వీధి వీధి తిరగడం, అనౌన్స్మెంట్ చేసుకోవటం, హోసన్న జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును కాక, ఇలాగా కొన్ని మాటల చేత మరి వీధి వీధి తిరుగుతూ మరి ఊరేగింపు కార్యక్రమం అనేది చేయడం మనం చూస్తాం. కొంతమంది గాడిద పిల్లను కూడా తీసుకొస్తారు, దాని మీద ఎవరో ఒక పిల్లోని కూర్చోపెడతారు, మట్టలు పట్టుకుంటారు, ఆ మట్టలకి చక్కగా పూలు అలంకరించుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు. ఇలాగా మరి ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి కొన్ని సంఘాల వాళ్ళు ఈ కార్యక్రమం చేయడం అనేది మనం చూస్తాం. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అంటే, బైబిల్లో ఉంది కదా అందుకే మేము చేస్తున్నాం అంటారు. బైబిల్లో ఎక్కడుంది అంటే, యేసుప్రభువు వారు జీవించిన కాలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది, ఇది మీకు తెలీదా అని అంటారు. సరే, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉన్నవన్నీ చేస్తున్నారా? ఈ ప్రశ్నకి సమాధానం ఉండదు. బైబిల్లో ఉంది కాబట్టి చేస్తున్నాం అంటారు. సరే, బాగుంది, మంచిదే, చేయండి, తప్పులేదు. కానీ ప్రభువు చేయమన్నాడా? ప్రభువు చేయమని చెప్పినవి చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభువు చేయమని ఎక్కడ చెప్పలా. మీరు చెయ్యండి, తరతరాలు మీరు ఇది చెయ్యండి అని ఎక్కడ చెప్పలా. యేసు ప్రభు పుట్టిన సందర్భంగా మనం క్రిస్మస్ పేరుతో పండుగ చేసుకుంటాం, కానీ బైబిల్లో క్రిస్మస్ చేయమని చెప్పలా. సంవత్సరం క్రిస్మస్ని ఆచరించండి అని ఎక్కడ కూడా ప్రత్యేకంగా చెప్పలా. పాత నిబంధనలో ఇశ్రాయేలులకి కొన్ని పండుగలు ఇచ్చారు. ఎన్ని? 7 పండుగలు ఇచ్చారు. పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, లేదా పులిన రొట్టెల పండుగ, మరి పెంతెకొస్తు పండుగ, మరి శృంగధ్వని పండుగ, శృంగధ్వని అన్న బోధధ్వని అన్న పండుగ, ప్రథమ ఫలముల పండుగ, తర్వాత ఇలా పలు రకాల పండుగలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ప్రత్యేకంగా ఈ రోజున చేయండి, పలానా రోజున చేయండి, పలానా సంవత్సరంలో చేయండి, పలానా నెలలో చేయండి, పలానా తారీఖులో చేయండి అని దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలులకి మరి విడమరిచి చెప్పినట్టుగా మనం చూడగలం. ఆ పండుగలను ఆజ్ఞలుగా ఇచ్చినట్టుగా కూడా మనం చూడగలం. కానీ బైబిల్లో ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలో క్రైస్తవులకి పండుగలు అంటూ ఏమీ లేవండి. నిజంగా గుడ్డల మీద చేసుకుని ఆలోచిస్తే క్రైస్తవులకి పండుగలు అనేవి లేవు. తెలుసా మీకు? లేవండి. క్రొత్త నిబంధన అంతా మీరు చదవండి. పాత నిబంధన పక్కన పెట్టండి కాసేపు. మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి. ప్రభువు మనకిచ్చిన పండుగ ఏదైనా ఉంది అంటే, నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. మీరు రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని మనకిచ్చిన ఏకైక ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. అంటే చాలా ఉన్నాయి కొత్త నిబంధనలో, అందులో సంఘముగా మనం అందరం ఆచరించవలసినటువంటి ఆజ్ఞ ప్రభు వల్ల కార్యక్రమం. సంఘముగా సహవాసముగా కూడుకున్న ప్రతిసారి చేయాలి. అసలు సహవాసముగా కూడుకోవటమే పండుగ. సహవాసముగా కూడుకొని మనం ప్రార్థించడమే పండుగ.
సహవాసముగా కూడుకొని దేవుణ్ణి స్తుతించడమే ఒక పండుగ, దేవుణ్ణి ఆరాధించడమే పండుగ, ప్రభు బలలో ప్రభు ఇందులో మనం పాల్గొనడమే ఒక పండుగ. ఇంతకు మించింది మరొకటి లేదు. ఇంకొకటి, పండుగ అంటే ఏదో తెలుసా? నలుగురు సంతోషించేది, నలుగురు ఆనందించేది. అంతే కదండి. పండుగలో సహజంగా అందరూ ఏం చేస్తాం? ఆనందిస్తాం. పండుగ అంటే ఒక ఉత్సాహం, పండుగ అంటే ఒక సంతోషం కదా. బైబిల్లో దేవుడు సంతోషించే పండుగ, దేవుడు ఆనందించే పండుగ, దేవుడు తన దూతలందరితో కలిసి ఆనందించే సంతోషించే పండుగ, ప్రపంచ మానవాళిలో ప్రత్యేకించబడినటువంటి క్రైస్తవులు సంతోషించదగ్గ పండుగ ఏదైనా ఉంది అని అంటే అదే ఒక పాపి మారు మనసు పొందడం. ప్రభువు వలలో మనం చేయి వేయడం పండుగ, ప్రభు సన్నిధికి రావడం పండుగ. అంత మాత్రమే కాదు, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందని బైబిల్లో మనకు అనిపిస్తుంది. ఎక్కువ సంతోషాన్ని కలిగించేది మనం ఆచరించే ఈ కార్యక్రమాలు కాదు, దేవుడు సంతోషించేదై ఉండాలి, దేవుడు ఆనందించేదై ఉండాలి. దేవుడు ఆనందపడే సంతోషపడే పండుగ ఏదైనా ఉంది అని అంటే అదొకటే. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఈ వాక్యాలు మనం కంటత పట్టాలి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చూడగలిగితే, లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎంత బాగుందండి ఆ మాట. ఎక్కువ సంతోషం, ఎక్కువ ఆనందం ఎప్పుడు కలుగుతుంది? భూమి మీద ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ ఆనందం, పరలోకంలో ఎక్కువ సంతోషం. ఈరోజు ఎవరైనా బాప్తిసం తీసుకున్నారనుకోండి, ఇంకా అదే పండుగ మనకైనా దేవునికైనా అదే గొప్ప పండుగ. ఒక పాపి మారితే అంతకుమించి ఏం కావాలండి? ఒక పాపి మారు మనస్సు పొందితే అంతకుమించి ఏం కావాలి? ఈరోజు ప్రపంచం అంతా దుఃఖంలో మునిగిపోవచ్చేమో, కానీ ప్రపంచం అంతా దుఃఖంలో ఉన్నప్పుడు, ప్రపంచం అంతా బాధలో ఉన్నప్పుడు, ప్రపంచం అంతా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఆ రోజున ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటే, మారు మనసు పొందితే, ప్రభువైన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరిస్తే అది మనకి ఆనందాన్ని కలిగించే రోజు, అది మనకి పండుగ కలిగించే రోజు, ప్రభువుకి ఆనందాన్ని కలిగించే రోజు, ప్రభువుకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే రోజు అన్నమాట. అది కాకుండా మనం ఏది చేసినా కూడా ప్రభువును ఆనందపరచలేదు, ప్రభువును సంతోషపరచలేదు. మనకి మనం సంతోషపడి, మనకు మనం ఆనందపడి జేజేలు కొట్టుకోవడం తప్ప ప్రయోజనం అంటే ఏమీ లేదు. ప్రభువుకు మహిమ తీసుకొచ్చే కార్యక్రమం మనం చేయాలి, ప్రభువుకు ఆనందాన్ని తీసుకొచ్చే కార్యక్రమం మనం చేయాలి. అవునా? ప్రభువుకు ఆయాసాన్ని తీసుకొచ్చే కార్యక్రమాలు మనం చేయకూడదు. కీర్తనాకారుడు ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, దేవా నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని నా నుంచి తీసేయి, నిత్య మార్గం నన్ను నడిపించు అని కీర్తనాకారుడు ప్రార్థిస్తున్నట్టుగా మనం చూడగలం బైబిల్లో. సో ఇవన్నీ ఏంటంటే మనుషులుగా మనము కల్పించుకున్నవి. దేవుడు బైబిల్లో ఎక్కడా చేయమని చెప్పలేదండి. చెయ్యమన్న దాన్ని విడిచిపెట్టి చెయ్యొద్దు లేదా చెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్పకపోయినా కూడా మనం చేస్తున్నామంటే ఇవి మన ఆనందాల కోసం, మన సంతోషాల కోసం. తెలుసా? మన ఆనందాల కోసం, మన సంతోషాల కోసం ప్రభు ఆజ్ఞలు మనం పక్కన పెట్టకూడదు. అది చాలా తప్పు. దేవుని ఆజ్ఞలు కొంచెం కష్టాన్ని కలిగించవచ్చేమో, దేవుని ఆజ్ఞ కొంచెం ఇబ్బంది కలిగించవచ్చేమో, అది ఎవరికంటే లోకంలో ఉన్నవారు కలిగిస్తుంది. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళకి ఆయన ఆజ్ఞలు భారంగా ఉండవంట. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని ఆజ్ఞలు గొయ్కొనుటే ఆయన ప్రేమించడం, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అంటే ఎవరికి భారంగా ఉండవంటే నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు భారంగా ఉండవు. నిజంగా దేవుణ్ణి ప్రేమించి దేవుని మార్గాల్లో నడిచేవాడికి ఆయన చెప్పే మాటలు కష్టంగా ఉండవు. ప్రేమన్న చోట కష్టం ఉంటుందా? ప్రేమన్న చోట భారం ఉంటుందా? అస్సలు ఉండదు. కనుక దేవుడిచ్చినవి మన జీవితాల్లో చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ పండుగను విడిచిపెడుతున్నారు చాలామంది. ఈ పండుగ వాతావరణాన్ని కోల్పోతున్నారు చాలామంది. ఆదివారం ఆరాధనకు వెళ్ళటం అదొక పండుగ, మందిరానికి వెళ్ళటం పండుగ, మన సహవాసాన్ని కలవడం, మన ఆత్మీయులను కలుసుకొని ఒకరినొకరు పలకరించుకోవడం అదొక పండుగ, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం పండుగ. ఇది కాకుండా ఇంకేదైనా కూడా అది పండుగగానే కాదు. పండుగ అంటే ఆ రోజు ఖచ్చితంగా సంతోషం, ఆనందం ఉంటుంది, ఒకరినొకరు పలకరించుకోవటం ఉంటుంది, హాయ్ బాయ్ అని ఉంటుంది, బాగున్నావా అని పలకరించుకోవటం, తర్వాత విందు చేసుకోవటం, ఎలాగైతే ఉంటుందో లోకంలో ఉన్న పండుగలో. ఇదిగో ఈ పండుగలో కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించే
ఒక కార్యక్రమం, స్తుతించే కార్యక్రమం, ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కాస్త మనం ధ్యానించడం అదొక కార్యక్రమం. ఆ తర్వాత ఆయన ఇచ్చే విందులో మనం పాల్గొనడం అదొక గొప్ప కార్యక్రమం. ఇంతకు మించిన పండుగ ఏదైనా ఉందా? నిజంగా ఆత్మీయులైన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి ఈ మాటలు. లోకంలో ఉన్న వారికి, శరీర సంబంధులు ఉన్న వారికి ఈ మాటలు కొంచెం జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాస్తవం అయితే ఇదే. పోనీ అందరు చెప్పినట్టు నేను చెప్తే నాకు కొద్దిగా ఒక రూపాయి ఎక్కువ వస్తుంది, నాకు కొంచెం అభిమానం పెరుగుతుంది, నాకు కూడా కొంచెం సర్కిల్ పెరుగుతుంది. తప్పే ఉంది? కానీ వాక్యం అలా చెప్పట్లేదండి, బైబిల్ అలా చెప్పలేదు. సో ఒకసారి ఈ మట్లాదివారి కార్యక్రమం సందర్భంగా దేవుడు అసలు ఎందుకు ఈ ప్రస్తావన, ఈ సంఘటన గురించి బైబిల్లో రాయించాడు, దీని ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, దీని ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడు అనేది క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇవి వినటం మాత్రమే కాదు, నేర్చుకోవడం మాత్రమే కాదు, రాసుకోవడం మాత్రమే కాదు, వీటిని నలుగురితో పంచుకునే విధంగా మనం మారాలి. వీటిని మనం పంచుకునే విధంగా మనం మారడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, రైట్. ఎక్కడెక్కడ ఉంది ఈ సందర్భం? ఈరోజు అంతా వినే ఉంటారు కదా పగలు. బహుశా మట్టల ఆదివారాన్ని గురించినటువంటి సందర్భం బైబిల్ ఎక్కడుంది? మొదటిగా తెలీదా? బైబిల్లో క్రొత్త నిబంధన ఉంది. క్రొత్త నిబంధనలో మొత్తం 4 సువార్తికులు రాసినటువంటి సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తికులు ఈ సంఘటన రాశారు. ఇదొక అపూర్వమైన సంఘటన, ఇదొక గొప్ప సంఘటన. 4 సువార్తికులు రాశారంటే అది చిన్న సంఘటన కాదు. సహజంగా కొన్ని మత్తయిలో ఉంటే కొన్ని మార్కులో ఉండవు, కొన్ని మార్కులో ఉంటే కొన్ని లూకాలో ఉండవు, కొన్ని లూకాలో ఉంటే కొన్ని యోహానులో ఉండవు. కానీ మత్తయిలో, మార్కులో, లూకాలో, యోహానులో ఈ సంఘటనల గురించి రాయబడింది అంటే ఇది చాలా అవసరమైనటువంటి సంఘటన, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. ఎవరికి ఎందుకు? ఇది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు రాజా కాదా? రాజే. ఆయన ఎవర్ గ్రీన్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన ఈ భూమి మీదకి రాజుగా పుట్టాడు, రాజుగా వచ్చాడు. మరి రాజు అంటే రాజ్యం ఉండాలి కదా, రాజు అంటే సైన్యం ఉండాలి కదా, రాజు అంటే కిరీటం ఉండాలి కదా, పక్కలో కత్తి ఉండాలి కదా, ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ లేనప్పుడు ఆయన రాజు ఎలా అవుతాడు అని సమాజం అనుకోవచ్చు, ప్రపంచం అనుకోవచ్చు. కానీ ఎవరేమనుకున్నా సరే ఆయన ముమ్మాటికి రాజే. రాజు ఎక్కడున్నా రాజే. ఓకే, ఒకసారి ఆ సంఘటన మనం చూద్దాం, జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. కొంచెం మనసును ప్రశాంతంగా ఉంచుకొని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన పూర్వీకులు, పెద్దలు ఏం చెప్పారో కాస్త దానంతటినీ మనసులో నుంచి తీసేసుకొని కేవలం ఖాళీ మనసుతో లేదా తెల్ల కాగితం లాంటి మనసుతో ఈ మాటలు వినగలిగితే ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. దేవుడు మనకు చెప్పాలనుకున్న ఉద్దేశం కూడా మనకు బోధపడుతుంది. రైట్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త, యాక్చువల్గా ఈ సందర్భం 4 సువార్తికులు రాశారు కదా. మత్తయి 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ 4 సువార్తికులు తమ పుస్తకాల్లో రాశారు. ఓకే, 21వ అధ్యాయం 1వ వచనం నుంచి మత్తయి సువార్త మనం చదువుకుందాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూచాడు. ఆయన యెరూషలేముకి చాలాసార్లు వెళ్ళాడు. యేసు ప్రభు వారు చాలాసార్లు యెరూషలేముకి ఆయన ప్రయాణం చేశారు. కానీ ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా యెరూషలేముకి ఆయన ఒక కొత్తగా వెళుతున్నట్టుగా, ఎప్పుడూ లేని విధంగా, ఒక ఆశ్చర్యకరంగా యెరూషలేములోకి ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూడగలం. ఎలా ప్రయాణం చేస్తున్నాడు? యెరూషలేము సమీపించేటప్పుడు ఆయన చెప్తున్నాడు, శిష్యులతో మాట్లాడుతున్నాడు, 2 పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. తర్వాత వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడుతుంది. గాడిద ప్లస్ గాడిద పిల్ల కనపడుతుంది. గాడిదతో పాటు తన పిల్ల అంటే దాని అర్థం తల్లి బిడ్డ లేకపోతే తండ్రి బిడ్డ. ఆలోచించండి. జనరల్గా తల్లి బిడ్డ కదా. వెరీ గుడ్, నీకు 100కి 100 మార్కులు అమ్మా. అంటే గాడిద పిల్ల అంటే సహజంగా తల్లి బిడ్డే కదా. ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకు చెప్పానో తర్వాత చెప్తా దీని గురించి నేను వివరణ. రైట్. 3వ వచనం, 2వ వచనంలో చివరి మాట. వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిద, దానితో ఒక గాడిద పిల్ల మీకు కనపడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అన్నాడు. సరే, 3వ వచనం, ఎవడైనా మీతో ఏమైనా అంటే అవి ప్రభువునకు కావలసినవని చెప్పండి, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను.
ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అసలు ఎందుకు యేసు ప్రభు వారు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు యేసు ప్రభు వారు ఒక గ్రామానికి వెళ్ళండి, మీ ఇద్దరు వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన ఒక గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది, సో మీరు వెళ్ళి వాటిని విప్పుకొని రండి, ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి, వెంటనే వాళ్ళు విడిచిపెడతారు. ఇదంతా ఆయన ఎందుకు చెప్తున్నాడు, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అంటే, పాత నిబంధనలో ఆయన గురించిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. అందులో ప్రత్యేకించి ఇది ఒక ప్రవచనం ఉంది. యేసుక్రీస్తు వారి జీవితం అనేది మనలాంటి జీవితం కాదు. ఆయన జీవితం లేఖనాలతో ముడిపడి ఉంది. ఆయన జీవితం అనేది ప్రవచనాలతో ముడిపడి ఉంది. ఆయన జీవితంలో పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు కూడా ఆయన ఏది చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం మాట్లాడాలన్నా సరే లేఖనాలతో, అనగా పాత నిబంధన లేఖనాలతో ముడిపడి ఉంది, ధర్మశాస్త్రంతో ముడిపడి ఉంది, ప్రవక్తల ప్రవచనాలతో ముడిపడి ఉంది అన్నమాట. మనకి లేకపోవచ్చు, మనకి ఏ ప్రవచనాలు లేవు. పలానా సంవత్సరంలో పలానా సాగర్ పుడతాడు, ప్రవచనం లేదు. పలానా సంవత్సరంలో లోకేష్ అనే వ్యక్తి పుడతాడు, గొప్ప సేవకుడు అవుతాడు, గొప్ప ప్రవక్త అవుతాడు, లేవు. కానీ యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఆయన గురించినటువంటి ప్రవచనాలు, ఆయన వస్తాడు, ఒక మెస్సియా వస్తాడు, ఒక రాజు వస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని విమోచిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. ఎలా, ఏ విధంగా? భౌతికంగా కాదు, ఆత్మీయంగా. ఆయన మనకి రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. ఆయన మన కొరకు వధింపబడతాడు. ఒక గొర్రె పిల్ల ఎలాగైతే వధించబడుతుందో, ఒక ఆయన మన కోసం వచ్చి మన కొరకు వధింపబడతాడు. ఘోరమైన శ్రమల పాలవుతాడు. ఆయన మరణిస్తాడు. ఆయన అన్యుల పాలైపోతాడు, అంటే అన్యుల చేతికి అప్పగించబడతాడు. వాళ్ళు ఆయన్ని టార్చర్ పెడతారు, ఆయన చిత్రహింసలకు గురి చేస్తారు. తర్వాత ఆయన శిలువ మీద బలి అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆయన చచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చచ్చిపోయినవాడు చచ్చిపోయినట్టే ఉంటాడా? కాదు, తిరిగి 3వ రోజున లెగుస్తాడు. ఆయన పునరుద్ధానుడు అవుతాడు అని, ఆయన పునరుద్ధారణ గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన బాల్యం గురించి, ఆయన యవ్వనాన్ని గురించి, ఆయన ఏ తింటాడో దాని గురించి కూడా బైబిల్లో రాయబడింది. ఆయన పెరుగు తేనె తింటాడని ఉంది బైబిల్లో. ఉందా లేదా? పెరుగు తేనె ఏమో తెలియదండి. కన్యక గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఎక్కడుంది ఆ ప్రవచనం? యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది. తీకండిలే, అక్కడ ఏముంటుందంటే కింద అతడు పెరుగు తేనె తినును అని ఉంటుంది అన్నమాట. దాని అర్థం ఏంటి? పెరుగు తింటాడు ఆయన, తేనె తాగుతాడు, లేదా తేనె తింటాడు. పెరుగు చాలా మంచిది, తేనె చాలా మంచిది, ఓకేనా? ఏదైనా మితంగా తింటే మంచిది, అమితంగా తింటే విషం. సో దేనైనా మనం మితంగా తీసుకోవడం మంచిది. పెరుగు మంచిది కదా అని ఎక్కువ వేసుకొని తినడం మంచిది కాదు. తేనె మంచిది కదా అని చెప్పి ఎక్కువ తాగడం మంచిది కాదు. అధికముగా తేనె త్రాగకూడదు, ఓకేనా? సో ఇలాగా యేసు ప్రభువు గురించినటువంటి ప్రతి ప్రవచనం కూడా రాయబడింది. ఆయన జీవితంలో వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ రావాలన్నమాట. నేను దప్పికొనుచున్నాను అన్నాడు శిలువ మీద. ఎన్నో మాటది? ఎన్ని సంవత్సరాలు అంటున్నామండి? ఎన్ని సంవత్సరాలు అంటున్నామండి బాబోయ్? నేను దప్పికొని వచ్చాను. మీరంటే పాస్టర్లు అండి, మీరంటే సేవకులు అండి, మీకు గుర్తుంటాయండి, మాకు ఎలా గుర్తుంటాయి అని అనకండి. చెప్పటంలో మేము స్పెషలిస్టులు ఏమో కానీ వినటంలో మీరే స్పెషలిస్టులు. మేము మీకు మాత్రమే చెప్తాం, కానీ మీరు ఎంతమంది సేవకులు మాట వాక్యాలు వింటారు చెప్పండి? ఎంతమంది బోధకులు? టీవీలో, సెల్ ఫోన్లో, ప్రత్యక్షంగా మందిరంలో ఎంతమంది బోధకులు? చెప్పటంలో మేము స్పెషలిస్టులే కావచ్చు, కానీ వినటంలో మీరు మాకంటే స్పెషలిస్టులు. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను అనేది 5వ మాట. సమాప్తమవుతున్నది ఎన్నో మాట? కాదు, 6వ మాట. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను 7వ మాట. ఇలాగని బైబిల్లో ఉందా? ఇది 7వ మాటని, అది 6వ మాటని, ఇది 5వ మాటని బైబిల్లో ఉందా? లేదు. బైబిల్ పండితులు ఏం చేశారంటే వాటిని విభజించి ఏది ఏ సమయానికి మాట్లాడుంటారో అని వాళ్ళు ఏంటంటే ఇది మొదటి మాటగా, ఇది 2వ మాటగా, ఇది 3వ మాటగా వాళ్ళు విభజించారనమాట. బట్ బైబిల్లో అలా ఆ ఆర్డర్ అనేది లేదు, ఓకేనా? బట్ కానీ అది కరెక్టే. సో దాన్ని మనం తప్పట్టడానికి వీల్లేదు. అంటే శిలువ మీద కూడా ఆయన చనిపోయే సమయంలో కూడా నేను దప్పికొనుచున్నాను అని ఎందుకన్నాడు తెలుసా అండి? లేఖన నెరవేర్పు, పాత నిబంధనల ప్రవచనం నెరవేరాలి. అంటే
ప్రవచనాల విషయంలో యేసు ప్రభు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు చూడండి. ఆయన కొరకు ఏ మాటలైతే రాయబడ్డాయో వాటిని పాటించే విషయంలో ఎంత నిబద్ధత కలిగి ఉన్నాడు చూడండి, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు చూడండి. నా తండ్రి నా కొరకు రాసుకున్నాడు ముందుగానే, వాటన్నిటిని నా జీవితంలో జరిగించాలి. అలానే నేను గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేముకి వెళ్ళాలి. ఇది నా తండ్రి నా కొరకు ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనం, ఇది నా జీవితంలో నెరవేరాలని యేసుప్రభు వారు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారన్నమాట. ప్రవచన నెరవేర్పిది. ఎక్కడుంది ఈ ప్రవచనం? ఒకసారి చదవండి ఈ మాట. 21వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడని సియోను కుమారుతో చెప్పండి అనున్నది. ఎక్కడుంది ఈ మాట? పాత నిబంధనలో జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఉంది. ఒకసారి చూడండి అక్కడ ఉందో లేదో. జకరియా గ్రంథం 9వ అధ్యాయం, మరలా ఇక్కడికి వద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9:9 ఏమనుంది? సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. నీ యొద్దకు ఆయన ఎలా వస్తాడంటే, ఒకనొక రోజున గాడిద పిల్లని ఎక్కి నీ దగ్గరకు వస్తాడు. నీ రాజు అలా వస్తాడనే ప్రవచనం జకరియా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆ ప్రవచనం నెరవేర్పే యేసుక్రీస్తు వారు తన జీవితంలో జరిగిస్తున్నారు. అందుకే కట్టబడిన ఒక గాడిద పిల్లను తోలుకొని రండి, నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. వెంటనే అది తీసుకొని రాగానే ఆయన ఏం చేస్తున్నాడు? యెరూషలేములోకి ఎలా ప్రవేశిస్తున్నాడు? ఇప్పుడు వచ్చేసేయండి మరలా 21వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, గాడిద పిల్లను తీసుకొచ్చారంట, వాటి మీద తమ బట్టలు వేశారంట. ఆయన బట్టల మీద కూర్చున్నాడంట. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళిచుండిన వారు, వెనక వచ్చిచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండ్రి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరో అని కలవరపడ్డారు. ఈయన ఎవరో? ఏంటినా? ఈయన నాకు తెలుసు, ఆయన నజరేతులోని ప్రవక్త. ఈయన పలానా వడ్రంగి పని చేసుకునే కుమారుడు, యోసేపు అనే ఒక కుమారుడు, మరియమ్మ అనే కుమారుడు అని ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారనమాట. అంటే ఆయన ఎలా వస్తున్నాడు అని అంటే యెరూషలేములోకి గాడిద పిల్లని ఎక్కి వస్తున్నారు. అక్కడ మట్టలు పరచటం అనేది మనం చూస్తున్నాం కదా. ఎందుకు ఈ ప్రొసీజర్ వాళ్ళు చేశారు? ఎందుకు ఇలా చేశారు అంటే, ఆయనని రాజుగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఆయనను రాజని వాళ్ళు ఒప్పుకొని అది నోటితో మాత్రమే కాకుండా క్రియల్లో కనపరుస్తున్నారు అనమాట. రాజులకు చేయాల్సిన విధానం అదే, రాజులకు చేయవలసిన పద్ధతి అదే. ఇశ్రాయేలీయుల యొక్క విధానం ఏంటంటే, ఒకడు రాజుగా నియమించబడితే అతను ఏం చేయాలి? గాడిద మీదకి ఎక్కి ఊరేగించాలి, లేదా పట్టలు పరిచి మరి ఆ పట్టల మీద ఆయన్ని నడిపించే విధంగా వాళ్ళు చేయాలి. మీకు అర్థమవుతుంది కదా? బట్టల మీద ఆయన నడిపించుకుంటూ తీసుకొని రావాలి, లేదా గాడి మీద ఎక్కించి తీసుకొని రావాలి. అప్పుడు ఈయన రాజు అనడానికి అదొక సింబల్, అదొక గుర్తు అనమాట, అదొక సూచన. ఇశ్రాయేలులో ఆ విధానాన్ని ఆచరించేవారు. అలా చేశారా లేదా పూర్వం ఉన్న రాజులకి అంటే? ఒకసారి ఇది ఇలా వదిలేయండి. ఒకసారి మనం పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే, దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు ఉన్నారా? సొలొమోను గారిని దావీదు గారు మరి రాజుగా అభిషేకించే ముందు ఏం చేయమంటున్నారో ఒకసారి ఆ ప్రాసెస్ మనం చూద్దాం. దయచేసి రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. మరలా ఇక్కడికి వద్దాం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 32 నుంచి 34 ఉన్న వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 32 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించడానికి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలవమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చారు. అంటే సాదోకును పిలిచారు, ప్రవక్త నాతాను పిలిచారు, బెనాయాను పిలిచారు. వీళ్ళందరూ పిలిచిన తర్వాత రాజు దగ్గరికి వచ్చిన తర్వాత రాజుగారు ఏమంటున్నారు? 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి
నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడి మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి ఏం చేయాలంట? యాజకుడైన సాదోకును ప్రవక్తైన నాతాను అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యోగునుగా కానీ ప్రకటన చేయాలి. అసలు సహజంగా రాజులు అంటే ఎలా వస్తారు? జనరల్గా రాజు అంటే ఎలా వస్తాడు? రాజు సహజంగా ఎలా వస్తారు? రాజు వస్తున్నాడంటే కొన్ని సూచనలు ఉంటాయి కదా, కొన్ని సింబల్స్ ఉంటాయి కదా. ముఖ్యమంత్రి గారు సైకిల్ మీద వస్తే బాగుంటుందండి? నడుచుకుంటూ వస్తే బాగుంటుందండి? బాగుంటుందా? ముఖ్యమంత్రి గారు అంటే సెక్యూరిటీ వస్తుంది, బందోబస్తు వస్తుంది, అసలు ఆ రోడ్ని క్లియర్ చేస్తారు. ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు? ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు? ఇంతమంది సెక్యూరిటీ ఎందుకు ఇంత సెక్యూరిటీ సిబ్బంది వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆయన వస్తే ఇలా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా, సింబల్స్ అర్థమవుతుంది. అంటే ఆయన వస్తే ఇలా ఉంటుందన్నమాట. రోడ్లోకి వస్తున్నారు అనుకోండి, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అనుకోండి, ఆ రోడ్లో ఎప్పుడు లేని విధంగా శుభ్రం చేసి ఈ ముగ్గేస్తారు. అదే మురుక ముగ్గు, అదే బ్లీచింగ్ వేస్తారు. రోడ్డుకి ఇరువైపులు బ్లీచింగ్ వేస్తారు అనమాట. అంటే శుభ్రం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు వస్తున్నారు, బాగుండాలి. ఒక ఏదో హౌస్ ఓపెనింగ్ ఏదో చేస్తున్నారు. ఈ ఎందుకు చేస్తున్నారండి అంటే పలానా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, పలానా మినిస్టర్ గారు వస్తున్నారు, పలానా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక సింబల్స్ ఇవి. అప్పటి వరకు గుంటగా ఉన్న రోడ్డు మరుసటి రోజుకి ఫ్లాట్గా మారిపోతుంది అనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ఆ రోడ్లో ఆయన ప్రయాణం చేస్తున్నారు. సో రోడ్డు బాగుండాలి, కంఫర్ట్గా ఉండాలి. అంటే ఇలా అధికారులు వస్తున్నప్పుడు ఇలాంటి సూచనలు ఎలాగైతే ఉన్నాయో, పాత నిబంధనలో రాజుగా నియమించబడేటప్పుడు, రాజుగా మారేటప్పుడు, రాజుగా అభిషేకించబడేటప్పుడు ఏం జరుగుతుందంటే మొదటి సింబల్, అతన్ని గాడిద మీదకి ఎక్కించి తీసుకొస్తారు. దావీదు గారి దగ్గర చెప్పింది, నా కంచరగాడిని తీసుకొని వెళ్ళి నా కుమారుడు సొలొమోను దాని మీదకి ఎక్కించి గీహోను తీసుకొని పోయి అభిషేకం చేయించండి అని చెప్పేసి దావీదు గారు పిలుపునిస్తున్నాడు అనమాట. ఇది ఒక సింబల్. సహజంగా రాజు అంటే గుర్రాల మీద రావడం, రథాల మీద రావడం మనం చూస్తాం. కానీ ఇశ్రాయేలుల యొక్క విధానం ఇది, ఇశ్రాయేలుల యొక్క పద్ధతి ఇది. ఓకేనా? ఇది వాళ్ళ విధానం, వాళ్ళ పద్ధతి. కొన్ని చోట్ల కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని పద్ధతులు ఉంటాయి. దానికి మనం ఖచ్చితంగా ఓబే అవ్వాల్సిందే, తప్పదు. ఇప్పుడు అమెరికాలో గన్ కల్చర్ ఉంటుంది, ఇక్కడ ఈ దేశంలో గన్ కల్చర్ అనేది ఉండదు. గన్ పట్టుకొని తీసుకెళ్ళడం కుదరదు. గన్ సహజంగా ఎవరి దగ్గర ఉండాలి? ఉంటే పోలీసుల దగ్గర మాత్రమే ఉండాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ వివాహాలు చేసుకునేటప్పుడు సహజంగా ఒకరి మీద ఒకరు ఏం వేసుకుంటారు? అదే ఒకరి మీద ఒకరు ఏం వేసుకుంటారు? దండలే, పూల దండలు వేసుకుంటారు. పెద్దలు వేసుకోమంటారు కదా. ఎవరు ముందు వేస్తే వాళ్ళని కాసేపు ఏదో ఆట పట్టించడం కోసం చేస్తారు. ముందుగా ఎవరు వేస్తే వాళ్ళే అని ఇట్లా రెడీగా పట్టుకుంటారు. ఇట్లా ఎవరు వేస్తే వాళ్ళు అట్లా అంటారు అనమాట. పూలదండలు వేస్తారు. కానీ ఇంకొక ప్రాంతంలో, మన దేశంలో ఇంకొక ప్రాంతంలో ఒకటి వివాహం జరుగుతుందంటే ఏం వేస్తారో తెలుసా అండి? పాములు వేస్తారు. పాములు ఇంతలా ఉంటుందండి. ఇంతలా పాము ఉంటుంది, ఇలా ఉంటుంది. చిన్నదేం కాదు, తాడ అంతా కూడా ఉండదు, అది చిన్నది కూడా కాదు, ఇంతలా ఉంటుంది పాము. ఇంతలా పాము, బతికున్న పామే. ఒక ఆడ మనిషి, ఆ వీడియో ఉండాలి బట్ ఎక్కడ ఉందో తెలియదు, ఫోన్లోనే ఉంటుంది అది. ఇద్దరు తెల్లబట్టలు వేసుకున్నారు. ఇదేంది క్రిస్టియన్స్లో ఉన్నారేంటో అనుకున్నా. తర్వాత ఆ పాము తీసుకెళ్ళి తను కాబోయే భర్త మెడలో వేస్తుంది ఒక ఆడ మనిషి. భర్త కూడా తన కాబోయే భార్య మీద ఆ పాముని తీసుకెళ్ళి తన మెడలో వేస్తున్నాడు. అసలు సజీవంగా ఉన్నాయే, ఒక భయం లేదు, ఒక బెదురు లేదు. ఒక ఆడ మనిషి అంత ధైర్యంగా ఉందండి. పాముని చూస్తే మనం అక్కడికి పోతాం, నేనే పోతాను, ఒకటి దాకా ఎందుకు? దాన్ని చూస్తేనే భయం వేస్తుంది, దాన్ని చూస్తేనే బెదురు కలుగుతుంది. అది అలా వెళ్ళిందంటేనే గుండెలు అవిసిపోతాయి, భయం, ఒక బీపీ, షుగర్ అన్నీ వచ్చేస్తాయి, హార్ట్ స్ట్రోక్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఆ క్షణం ఇక్కడ నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, అన్నీ కరువైపోతాయి. అలాంటిది వాళ్ళు అంత ధైర్యంగా వేస్తున్నారంటే అది వాళ్ళ ఆచారం. మనం ఏం చేస్తాం దాన్ని? వాళ్ళ ఆచారం అది. ఇక్కడ మనం దండలు మార్చుకోవటం ఎంత తేలికో అలాగా పాములు మార్చుకోవటం, పాములు వేసుకోవటం వాళ్ళకి అంత తేలిక. ఇలాగ కొన్ని ఆచారాలు, కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఆయా ప్లేసుల్లో మనం గౌరవించాలి. ట్రైబ్స్ ఉంటారు, వాళ్ళ వివాహాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు. నేను ఒక పెళ్లి చూశాను, పేదవాళ్ళు గుడారాలు వేసుకొని ఉంటారు, వాళ్ళు ఒకటే వివాహం చేశారు దగ్గరుండి. ఎక్కువగా మనలాగా హడావుడు ఏం లేదు. ఇదా కథం అయిపోయిందా? ఓకే, దండే తాళికట్టు. ఓకే, అయిపోయిందా? సరే, అరే పెద్ద రాశులు తీసుకోండి,
వాళ్ళు చల్లగా ఉండండి అయ్యా అని అంటారు అంతే. సరే నీ భార్యను తీసుకున్నప్పుడు గెలుపు అయిపోయింది పెళ్ళి అంతే, అయిపోయింది వివాహం. అది వాళ్ళ ఆచారం, అది వాళ్ళ విధానం అంతే. సో అలాగా కొన్ని చోట్ల కొన్ని విధానాలు, కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుల చరిత్రలో రాజు నియమించేటప్పుడు చేసే విధానం ఏంటి అంటే ఇది గాడిద మీద ఎక్కించి తిప్పడం అనేది ఒక విధానం. గాడిద మీద వస్తున్నాడు అని అంటే అక్కడ ఏంటి, అక్కడ అరుపులు, శబ్దాలు, గోళ్ళు వినబడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే ఇతను మనకి కాబోయే రాజు, లేదా ఇతనే మనకు రాజు అనే సూచన ఇచ్చే విధంగా అదొకటి. తర్వాత రెండో సందర్భం చూద్దాం. ప్రవక్త అయిన ఎలీషా గారి కాలంలో చోటు చేసుకున్న సంఘటన ఏంటంటే రాజుల రెండవ గ్రంథం చూడండి ఒకసారి. 9వ అధ్యాయము అనుకుంటా, చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయమే, రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఏమండి, రాజుల రెండవ గ్రంథము 9వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అంతట ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలువనంపించి, ఎలీషా గారు పిలిపించారంట. రైట్, నీవు నడుము బిగించుకుని తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాదులకు పోయి అక్కడ ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడని యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకో. యెహోషాపాతు కుమారుడని యెహూ ఎక్కడ ఉన్నాడో తెలుసుకో అని ఎలీషా గారు చెప్తున్నారు. ఓకే, తెలుసుకొని ఏం చేయాలి? అతన్ని దర్శించడం అంటే కనపడటం. అతను కనపడి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి, సైలెంట్గా సీక్రెట్గా ప్లేస్లోకి రప్పించి లోపల గదిలోకి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలం పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేస్తున్నాను యెహోవా సెలవిస్తున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపో అని ఒక ప్రవక్త శిష్యుడికి ఎలీషా గారు ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞ. నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు వెళ్ళు, ఒక ప్రాంతానికి వెళ్ళు, అక్కడ యెహోషాపాతు కుమారుడని యెహూ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అతన్ని చాటుగా ఒక గదిలోకి రప్పించి తైలపు గిన్నె చేత పట్టుకొని అతని తల మీద తైలం పోసి, దేవుడు నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు, ఇశ్రాయేలు మీద నన్ను పట్టాభిషిక్తునిగా చేశాడని చెప్పి అక్కడి నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ పారిపోవాలి అన్నాడు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రవక్త అయినటువంటి ఆ శిష్యుడు అలానే చేశాడు. చేసిన తర్వాత ప్రజలు అక్కడ ఉన్నారు. ఏంటి, అతను వచ్చి నిన్ను సపరేట్గా ఒక గదిలోకి తీసుకెళ్ళి ఏంటో చేశాడు, ఏం జరిగింది, అతను నీతో ఏమన్నాడు మాకు చెప్పు అని అక్కడున్న వాళ్ళు అడిగారు. అక్కడున్న వాళ్ళు యెహోవాని అడిగినప్పుడు యెహూ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. 7వ వచనం లేదా 8, 9, 10, 11వ వచనం చూద్దాం. 11వ వచనం. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు, ఏమి సంభవించింది, ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేంటి అని అతను అడగగా. ఏంటి ఆ వెర్రివాగులోడు వచ్చి నీతో ఏదో మాట్లాడుతున్నాడు? ప్రవక్త అయిన శిష్యుని పట్టుకొని ఏమంటున్నాడు చూడండి. ప్రవక్త అయిన శిష్యుడు వచ్చి అభిషేకించాడంటే అసలు ఆయన ఎంత గొప్పవాడు. ఆయన పేరు కూడా బైబిల్లో మనకు కనపడలేదు, కానీ ప్రవక్త శిష్యుడేనంతే. గుర్తింపు మనం కోరుకోకూడదు. మనం దేవుని సేవలో కొన్ని పాత్రలు మాత్రమే, కొన్ని సాధనాలు మాత్రమే. గుర్తింపు మనం కోరుకుంటే వచ్చేది కాదు, దేవుడు ఇస్తే వచ్చేది. ఓకేనా? ఏమో ఇతను అభిషేకించేవాడైనా సరే, ఈ ప్రవక్త శిష్యుడు గొప్పవాడు. వాస్తవంగా అభిషేకించేవాడు అంటే చాలా గొప్పవాడు అని అర్థం. ఎవరు పడితే వాళ్ళు అభిషేకించడానికి వీల్లేదు. ప్రవక్త శిష్యుడు వెళ్ళి అభిషేకించాడంటే అసలు ఆ శిష్యుడు ఎంత గొప్పవాడు. కానీ అతని పేరు గురించి రాయబడలేదు. కానీ దేవుని పనిలో ఈయన ఒక పాత్రగా, ఒక సాధనంగా వాడబడ్డాడు. అది గొప్ప విషయం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ వెర్రోడు వచ్చి నీతో ఏం మాట్లాడాడు అని అక్కడున్న వాళ్ళు అడిగినప్పుడు వెంటనే యెహూ ఏమన్నాడో చూడండి ఒకసారి. 12వ వచనంలో 11వ వచనం చివరి మాట. అతడు అన్నాడు, వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను. అంటే మీకు తెలుసు, మీరు ఎందుకు వరగా నటిస్తారు అని అన్నాడు. తర్వాత వెంటనే 12వ వచనంలో, కాబట్టి వారు అదంతా బట్టిది మేమేం లేదు, జరిగిందని మాకు తెలియజెప్పమని కదా అట్లా, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పటాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడని అతడు నాతో చెప్పాడు అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 13వ వచనంలో, అంతటా వారు అతివేగిరముగా
తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. అప్పటి వరకు ఫ్రెండ్స్గా సరదాగా ఒకే చోట ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఒక వ్యక్తి వచ్చి దేవుడు నిన్ను రాజుగా ఇశ్రాయేలు మీద అభిషిక్తునిగా లేదా పట్టాభిషిక్తునిగా చేశాడు అని అతను నాకు చెప్పాడు అనే మాట ఎప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడో యెహూ, వెంటనే వాళ్ళు చేస్తున్న ప్రాసెస్, ఈయన మనకు రాజా, సో అయితే ఇప్పుడు ఏం చేయాలి, బట్టలు తీసి నేల మీద పరచాలి. అంటే అదొక విధానం. తమ బట్టలు తీసి నేల మీద పరచడం, రాజు అయితే గాడిద మీదకి ఎక్కించడం, అదొక విధానం, అదొక పద్ధతి, అది వారి యొక్క ఆచారం. ఇది మనకు కనిపిస్తుంది బైబిల్లో. అంటే ఎవరికి పడితే వాళ్ళకి చేయరిలా. ఎవరికి చేస్తారు? రాజులైతే చేస్తారు, రాజు అయితే చేస్తారు, ఎవరికి పడితే వాళ్ళకి చేయరు. అలానే యేసు ప్రభు వారు యెరూషలేముకి ప్రవేశించుతున్నప్పుడు, అక్కడ ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే మట్టలు పరిచారు, తమ బట్టలు పరిచారు, గాడిద పిల్ల మీద తమ బట్టలు వేశారు. అప్పుడు కొన్ని మట్టలు చేత పట్టుకొని ఆయన గురించి మాట్లాడుతున్న వాళ్ళు కొన్ని నినాదాలు చేస్తున్నారు. ఏంటదంటే, హోసన్న, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగా. కానీ యేసు ప్రభు విషయంలో అలా ఎందుకు చేస్తున్నారంటే, యేసు ప్రభు రాజు కాబట్టి అలా చేస్తున్నారు. యేసు ప్రభు ఎవరు? రాజు. రాజుని వాళ్ళు తమ నోటితో చెప్పడమే కాదు, క్రియల్లో కనపరుస్తున్నారు. అంటే రాజులకి ఇలా చేస్తారన్నమాట. ఆల్రెడీ ఇశ్రాయేలు మీద లేదా యూదుల మీద రాజు ఉన్నాడా? హేరోదు రాజు ఉన్నాడు. ఉన్నా కూడా మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువును రాజుగా అంగీకరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు, యేసు ప్రభువును రాజుగా చేర్చుకుంటున్నారు. అప్పుడున్న ప్రజలకు ఎలా ఉంటుంది? మిగిలిన వాళ్ళకి ఆల్రెడీ మనకు రాజు ఉన్నాడు కదా, మరలా ఏంటి రాజు? భయంగా ఉంటుంది. హేరోదు రాజు మొదలుకొని అందరికీ ఒక భయం, యాజకులకి అందరికీ ఒక భయం అనేది ఒక మొదలైందనమాట. ప్రతి ఒక్కరి హృదయాలు కలవరానికి గురైపోయాయి. ఆల్రెడీ మనకు రాజు ఉన్నాడు కదా, మరలా రాజు ఏంటి? రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉంటారు, ఒక సీఎం ఉంటారా? ఒకళ్ళే ఉంటారు. ఇద్దరు సీఎంలు ఉంటారా? ఇద్దరు సీఎంలు ఉండి అంత గొడవలు అయిపోతాయి, అంత గందరగోళం అయిపోతాయి. ఆయన చెప్పే మాట ఈయనడు, ఈయన చెప్పే మాట ఆయన వినడు. చాలా ఇబ్బంది. పరిపాలన సరిగ్గా నడవదు. ఆయన పెట్టిన సంతకం మీద ఈయన పెట్టడు, ఈయన పెట్టే సంతకం మీద ఆయన పెట్టడు, ఆయన ఓకే అనడు. తలనొప్పి. అందుకే ఒక సీఎం చాలు మనకి, ఒక పిఎం చాలు మనకి, ఒక ప్రెసిడెంట్ చాలు మనకి. అలానే ఆల్రెడీ యూదులకు రాజు ఉన్నప్పటికీ మరలా ఆయన రాజుగా ఎందుకు చేర్చుకుంటున్నారంటే, ఈ హేరోదు రాజు చేయలేనిది ఈయన చేస్తాడు అని తమ రాజుగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఏంటి హేరోదు రాజు చేయలేనిది యేసుప్రభు చేసేది అంటే, రోమా అనే ఒక దుష్ట పరిపాలన నుంచి మనల్ని విడిపిస్తాడు, ఈ భయంకరమైన బానిసత్వం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడని ఈయన, దీనికైతే ఈయనే కరెక్ట్ అని వాళ్ళు అర్థం చేసుకొని యేసు ప్రభువును రాజుగా వాళ్ళు స్వీకరించారు. అంతే, ఇందులో ఏమీ లేదు. యేసు ప్రభువుని ఎందుకు వాళ్ళు రాజుగా చేసుకున్నారంటే, యేసు ప్రభువుని ఎందుకు రాజుగా వాళ్ళు స్వీకరించారంటే, ఎందుకు ఇలా ప్రాసెస్, ఎందుకు ఇలాంటి ప్రొసీజర్ వాళ్ళు యేసు ప్రభు అట్లా చేస్తున్నారంటే, ఈ రోమా అనే దుష్ట పరిపాలన నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడైనా. సో ఈయన మన రాజుగా చేసుకుంటే మనల్ని ఈ పరిపాలన నుంచి, బానిసత్వం నుంచి విడిపిస్తాడని భౌతికంగా వాళ్ళు ఆలోచించి ఆయన ఒక భౌతికమైన రాజుగా, శరీర సంబంధమైన రాజుగా గుర్తించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. అంతే. ప్రవచన నెరవేర్పు ఒకటైతే రెండవది, ప్రజలు ఎలా చూస్తున్నారు ఆయన అంటే, భౌతికమైన రాజుగా చూస్తున్నారు, శరీర సంబంధమైన రాజుగా చూస్తున్నారు. మనల్ని దుష్ట పరిపాలన నుంచి విడిపిస్తాడు, మనల్ని భయంకరమైన బానిసత్వం నుంచి విడిపిస్తాడు, అధికమైన ఈ పన్నుల భారం నుంచి మనల్ని విడిపిస్తాడు, మనకు విడుదల దయచేస్తాడు, మనకు విమోచన ఇస్తాడు, మనకు విశ్రాంతిని ఇస్తాడని భౌతికంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప, శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు తప్ప, ఆత్మీయంగా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. నీ రాజు గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు అనగానే వాళ్ళు ఎలా తీసుకున్నారు? భౌతికంగా తీసుకున్నారు. కానీ అది ఆత్మీయంగా చెప్పబడినటువంటి ప్రవచనం. ఆత్మీయత అందులో దాగుంది. యేసు ప్రభు రాజుని గుర్తించడానికి, యేసు ప్రభు రాజుని చెప్పడానికి ఉపయోగించే ప్రవచనం అయితే, ఆయన రాజు అనగానే ఆయన భౌతికమైన రాజు కాదు, ఆయన ఆత్మ సంబంధమైన రాజు. చెప్పాడు కదా, పిలాతుకి ఒకటి చెప్పాడు, నీ రాజు అన్నావు, మరి నీ రాజ్యం ఏది, నీ శిష్యులు ఏది, నీ సైనికులు ఏదంటే, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు, నా రాజ్యము పర సంబంధమైనది అన్నాడు. భౌతిక సంబంధమైనది కాదు నా రాజ్యం అని చెప్పాడు యేసుప్రభు. మరి నువ్వు రాజు అంటున్నావు కదా, ఏది కిరీటం, ఏది ఖడ్గం, ఏది లేకపోతే సైనికులు ఏది, రాజవస్త్రాలు ఏమీ లేవు, మరి నువ్వు రాజు అంటువి, నేను పిచ్చోళ్ళ కనపడుతున్నా లేదా నువ్వు పిచ్చోడువా అని పిలాతు అడుగుతున్నాడు. నన్ను పిచ్చోడు చేస్తున్నాను. ఇప్పుడు నేను అన్నాను కదండి, పోయి నేను ఎవరు తెలుసా, సీఎంని అంటే ఎలా ఉంటుందండి? ఏడు బాబు నువ్వు సీఎం పోరా,
నువ్వు సీఎంగా ఇచ్చేమని పట్టిందా ఏంటి? అంతే కదా. యేసు ప్రభు బట్టలు చూస్తుంటే, యేసు ప్రభు వారి ఆ శరీరాన్ని ఆకృతిని చూస్తుంటే రాజుకి పిలాతికి ఎలా ఉందంటే, నువ్వు రాజువా? మాకు తెలీదా నువ్వు రాజు అయితే? ఎస్, నువ్వు అన్నట్టు నేను రాజునే. నా రాజ్యం భూ సంబంధమైనది కాదు, నా రాజ్యం శరీర సంబంధమైనది కాదు, నా సంబంధమైనది నా రాజ్యం ఇహలోకమైనది, అంటే గొప్పది నా రాజ్యం, అది కనపడదు అని యేసుప్రభు వారు బదులు పలికాడు. ప్రభునందు ప్రియులారా, యేసుప్రభు వారు యెరూషలేముకు వచ్చేటప్పుడు గాడిద మీద, గాడిద పిల్ల మీద వస్తున్నాడు. ఎందుకైనా గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? ఏదంటే ఏమొస్తుందో అనుకోకండి. గాడిద మీద ఎక్కాడా, గాడిద పిల్ల మీద ఎక్కాడా? ఎవరో ఎక్కిన దాని మీద ఆయన ఎక్కడో. ఇంకోటి, ఎవరో ఎక్కిన దాని మీదకి రాజుని ఎక్కించరు. రాజుకి శ్రేష్టమైనది ఇస్తారు, రాజుకి మంచిది ఇస్తారు, రాజుకి ఎవరు వాడని ఇస్తారు, ఎవరు ఉపయోగించని ఇస్తారు. మనం వాడుకునే వస్తువులు తీసుకెళ్ళి రాజుకి ఇవ్వం, రాజుకి శ్రేష్టమైనది ఇస్తారు. జకర్యా గ్రంథంలో ఏముంది? నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడునై, దీనుడై గాడిదను గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడని చెప్పాడు. కానీ ఆయన ఎక్కింది ఒక గాడిద మీదే కదా, మరి 2 గాడిదలు ఎక్కినట్టుగా మరి ఇక్కడ ఉంది కదా, మరి ఈ ప్రవచనం నెరవేరలేదు కదా అని అంటారు కొంతమంది మత ఉన్మాదంతో ఉన్నవాళ్ళు. చెప్పారనమాట, మత పిచ్చితో ఉన్నవాళ్ళు ఏం చెప్పారంటే, మరి ఈ ప్రవచనం సరిగ్గా నెరవేరలేదు కదా, కరెక్ట్గా నెరవేరలేదు, గాడిదను గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తాడనే ఉంది కదా అంటే ఇప్పుడు రెండింటి మీద ఏమంటే రెండింటి మీద ఎవరైనా కూర్చోగలుగుతారా? పాసిబులా? 2 పడవల మీద ఎవరైనా కాళ్ళు వేసి నిలబడతారండి? నేను నిలబడతానని వాడు అజ్ఞానం. ఏదో ఒక పడవలను ప్రయాణం చేయాలి. 2 పడవ మీద కాళ్ళు వేస్తా అంటే ఒక పడవ అటు వెళ్ళి ఒక పడవ ఇటు వెళ్ళి చివరికి నువ్వు ఎక్కడికి వెళ్తావు? నూతులోకి వెళ్తావు, అవునా? సో ఇప్పుడు 2 జంతువులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అని అనుకోవచ్చు. యాక్చువల్గా ఆయన ఎక్కింది ఒక పశువు మీద ఎక్కాడు, గాడిద మీద కాదు, గాడిద పిల్ల మీద ఎక్కాడు. గాడిద పిల్ల మీద ఎక్కాడని చెప్పేసి మార్కు సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో ఉంటుంది, యోహాను సువార్త అయితే చిన్న గాడిద మీద ఎక్కాడని ఉంటుంది. నలుగురు రాసిన సువార్తకులు నలుగురు రాసిన ఈ సువార్తికులు చెప్పినటువంటి మాటలు మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒకసారి చూడండి, మళ్ళీ చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మన కన్ఫ్యూజన్స్ అన్ని పోవడానికి నేను చెప్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చారు. చెప్పడానికైతే చేయడానికైతే ఆ రెండింటిని తీసుకొచ్చారు, కానీ ఇక్కడ ఏముంది? వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండినా అని ఉంది. రెండింటి మీద కూర్చున్నాడా? కాదు, గాడిద పిల్ల మీదే కూర్చున్నాడు. గాడిద మీద వేశారు, గాడిద పిల్ల మీద బట్టలు పరిచారు, బట్ ఆయన గాడిద పిల్ల మీదే కూర్చున్నాడని మార్కు లూకాలో మనకు అనిపిస్తుంది. ఒకసారి అవి కూడా చూద్దాం, మరలా ఇక్కడికి వద్దాం. దయచేసి మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం. వీటి గురించి మనం తెలుసుకోవాలన్న ఆలోచనతో మనం ఉందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుంటూ ముందుకెడదాం, లేదా 7వ వచనం చూద్దాం. 7వ వచనం, మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనంలో, వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అంటే దేని మీద కూర్చున్నాడు ఆయన? గాడిద పిల్ల మీద కూర్చున్నాడు, గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. తర్వాత లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 35 చూద్దాం. 35. తర్వాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి రైట్. యోహాను సువార్త 12వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 14-15 వచనాల్లో, సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడే వస్తున్నాడని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. తేవడానికైతే గాడిద పిల్లను తీసుకొచ్చారు, బట్ కూర్చున్నది మాత్రం ఆయన గాడిద పిల్ల మీద కూర్చున్నారు. మరి అలాంటప్పుడు నీ రాజు సాత్వికుడై, దీనుడై, రక్షణ గలవాడై, నీతిపరుడై గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడని ఎందుకు చెప్పాడు అంటే, గాడిద పిల్లని ఒంటరిగా ఉంచితే గాడిద పిల్ల ఉండలేదు.
తల్లి లేకపోతే గాడిద పిల్ల బెదిరిపోతుంది. అవునా? ఖచ్చితంగా పక్కన తల్లి ఉండాలి. తల్లి ఉంటే బిడ్డకి ధైర్యం. తల్లి లేదనుకోండి, పక్కన బిడ్డ ఏడుస్తుంది, బిడ్డకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. తల్లి లేకపోతే కాస్త భయంగా ఉంటుంది, బెదురుగా ఉంటుంది. అదే తల్లి ఉంటే ఒక ధైర్యం. తల్లి ఎదురుగా ఉందనుకోండి, ఏమా ఇక్కడే ఉన్నాను, ఎడమా నేనున్నా ఇక్కడే ఉన్నాను, ధైర్యంగా ఉంటుంది. అంతే కదా? అమ్మని చూస్తే ఒక ధైర్యం, అమ్మ అంటే ఒక బిడ్డకు ఒక ధైర్యం, అంతే. సో అలాగా గాడిదని తీసుకొచ్చారు, గాడిద పిల్లని తీసుకొచ్చారు. బట్ కానీ యేసుప్రభువు వారు గాడిద పిల్ల మీద కూర్చున్నారు. గాడిద అలా పక్కన వస్తుంది అంతే. అది ఎందుకు వస్తుంది? పిల్ల కదా. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూర వండేసుకొని తినలా. గాడిద మాంసం మంచిదంట, గాడిద పాలు మంచిదంట అని చెప్పి కూర వండేసుకొని తింటాం, గాడిద పాలు తాగటం చేయలా. ఇప్పుడు మనం తిట్టేటప్పుడు ఏం పేరు పెట్టి తిడతాము? గాడిద, అడ్డగాడిదని తిడతాం కదా. కానీ ఇప్పుడు గాడిద పాలు ఎంత శ్రేష్టమైంది తెలుసా? గాడిద పాలు రేట్ ఎక్కువ అంట, చాలా రేటు, చాలా కాస్ట్. అలాంటి గాడిదలు తిడుతున్నారు మనం పెద్దలు. గాడిద మాంసం చాలా మంచిదంట చెప్తున్నా. బయట ఉన్న సొసైటీస్, బయట వింటున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నా అంతే. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు గాడిద మీద కాదు, గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. మరి గాడిద ఎందుకు వచ్చింది అక్కడికి అంటే, గాడిద పిల్లకి సపోర్ట్, ధైర్యం కోసం. తల్లిని బిడ్డను వేరు చేయకూడదు కదండి, తల్లిని బిడ్డని పక్కనే ఉంచాలి. మరి గాడిద పిల్ల అంటే అది చిన్నపిల్ల కదా, చిన్నపిల్ల మీద ఎక్కి అంత పెద్ద ఆయన ఎక్కి రావడం ఏంటి అని కనీసం ఆలోచన లేదా అంటే, అది ఎక్కగలిగే పశువు, అది దాని మీద ఎక్కగలిగే. అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచే గాడిద బరువులు మోసే విధానం, బరువులు మోసే శక్తి కలిగింది. అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి, దాని స్వభావం ఏంటి, దాని లక్షణం ఏంటి? బరువులు మోయడం దాని లక్షణం. ఎంత బరువైనా మోస్తుంది గాడిద. భారావాహక పశువు పిల్ల. భారావాహక అంటే భారమైనటువంటి దాన్ని కూడా దాని మీద ఎక్కించుకొని తీసుకెళ్ళచ్చు. గుర్రం వేయలేదు, గుర్రం ఒకళ్ళు కాదు, ఇద్దరు ఎక్కితేనే ఎగిరిద్ది. గాడిద మీద ఎంతమంది అయినా ఎక్కొచ్చు, గాడిద మీద వస్తువులు పెట్టుకోవచ్చు. అందుకే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు గాడిదను వాహనంగా ఉపయోగించుకునేవారు. ఈ రోజుల్లో కార్ ఉందంటే ఎంత గొప్ప, బండి ఉందంటే ఎంత గొప్ప. అప్పట్లో ఒకవేళ గాడి ఉందంటే అంత గొప్ప. అరే వాళ్ళ గాడి ఉందంటే చక్కగా గాడి మీద వెళ్ళొచ్చు, ఒక గొప్ప విషయం అనమాట. సో ఒక వాహనంగా దాన్ని వాడుకునేవారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం గాడిద మీద కాదు, గాడిద పిల్ల మీదకి వచ్చాడు. ప్రవచనం యాస్టీస్గా నెరవేరింది. రావడం అయితే 2 పశువులు వచ్చాయి, బట్ కానీ రావడం ఆయన ఎక్కింది మాత్రం గాడిద పిల్ల మీద ఎక్కారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈరోజు మట్టలు పట్టుకుంటున్నారు చాలామంది. ఏం మట్టలవి? ఈరోజు చాలామంది మట్టలు పట్టుకొని ఊరేగుతున్నారు కదా, ఈత మట్టలు పట్టుకొని వెళ్తున్నారు. బట్ కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఏ మట్టలు పట్టుకొని తీసుకెళ్లారు? ఇందాక మన సహోదరి చెప్పారు ఇప్పుడు మాటల్లో, ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వెళ్ళారు. తెలుసా? ఏమన్నా మేము ప్రతిదీ మేము చేస్తున్నామండి అని అంటున్నారే, మరి ఎందుకు మరి వదిలేస్తున్నారు? ఇవి ఎందుకు వదిలేస్తున్నారు? ఇది కరెక్ట్. ಮತ್ತೆ యోహాను సువార్త, ఇటు యోహాను సువార్తలో ఉన్నాం కదా, ఒకసారి చూడండి అన్నమాట. యోహాను సువార్త 12వ వచనం, 11వ వచనం, 12, 13 వచనాలు. మరలా మత్తయిలోకి వచ్చేసారా? మత్తయిలోకి వచ్చారా మరలా? సరే, యోహాను సువార్త 12, 12 అంటే మీరు ఇక్కడ ఉన్నారనుకుని నేను ఈ మాట చెప్తున్నాను. 12, 12, 13. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వస్తున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలు వేసి, దేవుడికి మా ఉదయం తెలుసండి, దేవుడు పై రూపాన్ని చూడండి, మేము చేయటం ముఖ్యం అంతే, ఏ మటంతో చేస్తే ఏమైందండి అని మనకు అనుకూలంగా మనం మార్చుకున్నాం. సరే మంచిదే, దాన్ని మనం తప్పటానికి వీల్లేదు. ఏ మట్టలైతే ఇప్పుడు మనకి ఖర్జూరపు మట్టలు అవైలబుల్గా లేవు కాబట్టి మనం ఈ మట్టలతో చేస్తున్నాం, మంచిదే. ఎందుకు చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యం. ఏం చేస్తున్నాం అన్నది కాదు, ఏం తింటున్నావు అన్నది కాదు. నువ్వు బయట చెత్త తింటావా, ఇంట్లో తింటావా, అది అనవసరం. ఆ టైంకి తిన్నావా లేదా, ఎంత తింటున్నావు అనేది ముఖ్యం. ఆరోగ్యకరమైన తింటున్నావా లేదా, అది ముఖ్యం. అలానే ఖర్జూరం మట్టలను చేత పట్టుకుని వెళ్ళారా, లేకపోతే ఈత మట్టలు పట్టుకొని చేశారా, లేకపోతే బట్టలు పరిచారా లేదా, లేకపోతే ఇలాంటి నినాదాలు చేశారా చేయలేదా సంగతి పక్కన పెడితే, ఎందుకు చేస్తున్నాం మనం, దేనికి చేస్తున్నాం? ప్రభువు చేయమని చెప్పాడా? చేయమంటే మనం చేద్దాం, ఖచ్చితంగా చేయాలి దీన్ని మనం. బట్ కానీ పాత నిబంధన కాలంలో చెప్పబడిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చబడాలి కాబట్టి వాళ్ళు ఇలా చేశారు. యేసు ప్రభు విషయంలో వాళ్ళు ఇలా జరిగించారు. ఆయన రాజుగా వాళ్ళు చేర్చుకోవటం కోసం వాళ్ళు ఇలాంటి విధానాన్ని వాళ్ళు అవలంబించారు. బట్ కానీ ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది చేస్తేనే రాజా, ఇది చేయకపోతే రాజు కాడా? ఆయన మనకి
కడుపును పుట్టిన పిల్లోడే తల్లికి. ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా తల్లికి బిడ్డే. సీఎం అయినా పిఎం అయినా తల్లికి బిడ్డే. అవునా కదా? భర్త విషయం అలా ఉండదు. మళ్ళీ తల్లి కడుపు చూస్తే భార్య జేబు చూస్తుందంట. అంటే చూసిద్ది. ఏంది కదా, నేను చూడలేదు కదా, నేను చెప్పలేదు కదమ్మా. అంటే సామెత చెప్తున్నా. తల్లి కడుపు చూసిద్ది, భార్య జేబు చూసిద్ది. తల్లి అల్లం, భార్య బెల్లం. తర్వాత సహజంగా సామెతలు అనేవి ఉన్నాయి కదా. అంటే ఎక్కువ శాతం అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు తల్లుల పరిస్థితులు కూడా బాగాలేదండి. భార్యలు భర్తను చంపేయడం అనేది మనం ఎలాగైతే చూస్తున్నామో, తల్లులు కూడా పిల్లల్ని చంపేస్తున్నారండి. ఎదుగొచ్చిన ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో ఏదో మొత్తానికి జాబ్ చేస్తుంది. 35 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి. ఏదో మొత్తానికి తల్లికి బిడ్డకి వివాదం, చంపేసింది. ఎలా చంపేసిందో కూడా తెలియదు, మొత్తానికి చంపేసింది. బట్ కానీ మరి దాన్ని ఏమంటారు, చంపేసిన తర్వాత పోస్ట్ మార్టం చేసేటప్పుడు మరి వాళ్ళు వస్తే ఆ తల్లి అవసరం లేదండి, నా బిడ్డ ఊరేసుకొని చచ్చిపోయింది, నా బిడ్డ సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అని చెప్పిందంట. కానీ పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలుసు తల్లి బిడ్డని చంపేసిందని. ఎంత దారుణం! అమ్మ అని నేను కనిపెట్టుకొని అంటే వివాహం అనేది ఒకటి చేసుకోకుండా అమ్మని కనిపెట్టుకుంటూ ఉద్యోగం చేసి వచ్చే సంపాదన తీసుకొచ్చి అమ్మకి ఇస్తూ తాను పోషించబడుతుంటే తల్లే చంపేసిందంటే ఎంత కిరాతకం, ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఆలోచించండి. నచ్చలేదనుకో విడిపోవటం ఉత్తమం, దూరం అయిపోవటం ఉత్తమం. కానీ చంపుకోవడాలేంటి, నరుక్కోవడాలేంటి? చాలా తప్పు కదా. నేను నచ్చలేదనుకో దూరం వెళ్ళిపో, ఎవరి జీవితం వాళ్ళ జీవితం. కానీ ఇలా కలిసి ఉండి గొడవలు పడి చచ్చిపోవడం, చంపేసుకోవడం, ఇది ఎంత మాత్రం కూడా సబబు కాదు, ఇది కరెక్ట్ కాదు విధానం. బైబిల్లో మనకి నచ్చిన విధంగా మనం ఆచరిస్తూ పోతున్నాం. అర్థమైందా? మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు పర్ణశాలలో పండుగ చేస్తారు, పస్కా పండుగ చేస్తారు పేరుతో. బట్ కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా అలానే చేస్తున్నారంటే చేయరు. కానీ పేరు మాత్రం అది చేసే విధానం మరొకటి. ఈరోజు సంఘాల్లో ఆరాధన చేసేటప్పుడు అందరు నిలబడాల్సిందే, కుర్చీలు ఉండవు, చైర్స్ ఉండవు, టేబుల్స్ ఉండవు అని అంటే ఒక్కళ్ళు వస్తారండి ఏ మందిరానికైనా? రారు. ఏమంటే హైందవ దేవాలయాల్లో, మన హైందవ సోదరులు వాళ్ళ దేవాలయాల్లో కుర్చీలు ఉంటాయండి? దేవుడి దగ్గరికి వెళ్ళామంటే అక్కడ గంట కొట్టుకోవడం, చేతులెత్తి దండం పెట్టుకోవడం, పూజారి ఇచ్చే ఆ దీవెన ఏదో తీసుకోవడం, వెళ్ళిపోవడం, అంతవరకే. అలాగైతే మేము చేస్తామండి అంటారేమో. మనకి ఇక్కడ చాలా ఉంటాయి కదండి, చాలా తతంగం ఉంటుంది కదా, ఆరాధన ఉంటుంది, పాటలు ఉంటాయి, భాష గారికి మైక్ ఇస్తే వదిలిపెట్టడు, ఇవన్నీ ఉంటాయి కదా. చాలామంది విశ్వాసులు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా, అమ్మో ఆయన చేతికి మైగిపోయిందండి ఇంకా వదిలిపెట్టడండి, గంటలు మాట్లాడతారండి అంటారు. ఆయన చేతిలో పోయిందిగా ఇంకా ఆయన వదిలిపెట్టండి అంటారు. కంటెంట్ ఆలోచించరు, పూర్తి సమాచారం. అరే ఇది మనకెంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా, ఇది మనకు దొరకదు కదా, ఇది నేర్చుకోవడానికి మనకు ఎంతో అవకాశం, నిజంగా ఇలాంటి మాటలు మనకి ఎక్కడ దొరకవు కదని ఆలోచించేవాళ్ళు బహు అరుదు, చాలా తక్కువ మంది. లోక సంబంధమైన ఆలోచనలతో ఉండే వారికి వాక్యం ఎక్కదు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళకి మాత్రమే దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది, భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, నేర్చుకోవాలన్న తపన, తృష్ణ అన్నీ ఉంటాయి. ఓకేనా? సో యేసు ప్రభు వారు చిన్న గాడిద పిల్ల మీద ఎక్కొచ్చారు. మరి గాడిద సంగతి ఏంటనంటే అది గాడిద పిల్లకు ఒక సపోర్ట్ మాత్రమే. ఓకేనా? రైట్. తర్వాత వాళ్ళు ఏ మట్టలు పట్టుకుని వాళ్ళు ఊరేగారంటే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వాళ్ళు ఊరేగించినట్టుగా మనం చూడగలం. మరి ఈరోజు అలా చేస్తున్నారు కదా, దానికి మనం చేయగలిగింది ఏమి లేదు. ఏ మట్టలు పట్టుకుని ఊరేగిస్తున్నారా అన్నది ఇక్కడ ప్రాముఖ్యం కాదు, ఎందుకు చేస్తున్నారు అన్నది ప్రాముఖ్యమైంది. ఆ రోజు యేసు ప్రభు పట్ల వాళ్ళు అలా జరిగించడానికి కారణం ఆయన రాజుని గుర్తించడం కోసం చేశారు, అంతే. ఆయన రాజుని చెప్పడం కోసం మాత్రమే చేశారు. ఒక రోజున వాళ్ళు హోసన్న 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 అన్నవాళ్ళు కొద్ది రోజుల్లోనే మరలా ఏమన్నారు తెలుసా అండి? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. దుర్మార్గులైనటువంటి ప్రజలు ఆ రోజు.
మాకు రాజు కావాలి, మాకు ఈయన రాజుగా మాకు కావాలి అని ఎన్నో నినాదాలు చేశారే, ఊరంతా తిరిగారే. అలా అదే నోటితో వాళ్ళు ఏమన్నా తెలుసా అండి? సిలువ వేసేయండి, సిలువ వేసేయండి, మాకు అవసరం లేదండి అన్నారు. ఎంత దారుణం ఆలోచించండి. మాకు బరబ్బ కావాలి, మాకు ఒక దొంగ కావాలి, మాకు దొరొద్దు అన్నారు. అదే నోటితో కదా దొర అన్నావు, అదే నోటితో దొర అని, అదే నోటితో ప్రభు అని, అదే నోటితో రాజు అని, మరలా ఆ నోటితో సిలువ వేయండి అని చెప్పమంటున్నావే. అసలు ఏంటి అని నోరు, ఏంటి నీ మనస్తత్వం? అస్థిరమైనటువంటి హృదయాలు కలిగిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు. ఇంత దారుణం ఆలోచించండి. యేసు ప్రభు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడండి. తిండి పెట్టలేదా, రొట్టెలు పెట్టలేదా, చేపలు ఇవ్వలేదా? ఎంతమంది కడుపులు నింపాడు ఆయన, ఎంతమందికి బాగు చేశాడు, స్వస్థత చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. అన్నా లేకపోతే తిండి పెట్టాడే. బిడ్డను కోల్పోయిన స్థితిలో ఉంటే ఆ తల్లికి తిరిగి మరలా తన బిడ్డను అప్పగించాడు. నాయన గ్రామంలో విధవరాలకు తన బిడ్డను అప్పగించాడే. లాజరును బ్రతికించాడే. ఆ కోల్పోయిన తమ్ముడి విషయంలో, కోల్పోయిన సహోదరుల విషయంలో ఇద్దరు అక్క చెల్లెలు బాధపడుతుంటే వాళ్ళకు ఒక ఆదరణ ఇచ్చాడే. యాయీరు తన కుమార్తె చచ్చిపోయిందని చెప్పి బాధపడుతున్నప్పుడు ఆ యాయీరుకి ఆ దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చాడే. తిరిగి మరలా తన బిడ్డను తనకి ఇచ్చాడే. తర్వాత చనిపోయిన సంగతి పక్కన పెట్టండి, అది ఏదైనా కానీ. కుష్ఠరోగంతో బాధపడుతూ సమాజంలో నుంచి వెలివేయబడి దూరంగా ఎక్కడో బతుకుతూ దిక్కులేని స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ రోగాన్ని తీసివేసి వాళ్ళలో ఉన్న కుష్టి వ్యాధిని తొలగించేసి వాళ్ళకి నెమ్మది, సమాధానం, ఒక ప్రశాంతమైన జీవితాన్ని, వాతావరణం దేవుడు వాళ్ళకి ఇచ్చాడే. ఎన్ని చేశాడు అద్భుతాలు, ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడు. ప్రభుత్వానికి పన్ను చెల్లించే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడే. ప్రభుత్వాన్ని పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టాడా? లేదే. ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడండి, ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడండి. ఈరోజు ఉపవాసం కదా అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టలా. వీళ్ళు దారిలో మూర్ఛిల్లిపోతారేమో అని చెప్పి అన్ని వేల మందికి రొట్టెలు పంచి, చేపలు పంచి, వాళ్ళ కడుపులు నింపి క్షేమంగా వారి గృహాలకు నడిపించాడే. రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఆ స్త్రీ, ఆమెను బాగు చేశాడే. ఆమె రక్తధారణం కట్టే విధంగా చేశాడే. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. మరి ఆ నోటితో రాజు అన్నావే, అదే నోటితో మరలా సిలువ వేయండి, సిలువ వేయండి అని ఎలా అనగలిగారు చెప్పండి? అంత దుర్మార్గులైనటువంటి వాళ్ళు యూదులు, అంత దారుణానికి వాళ్ళు ఒడిగట్టారు. బట్ ఏదేమైనా అది ప్రవచనం నెరవేర్పు, అది అలా జరగాల్సిందే. యేసు ప్రభువుకి అది జరగాల్సిందే. యేసు ప్రభువుకి అలా రావాల్సిందే. ఆయన అలా మరణించాల్సిందే. అలా మరణిస్తే, అలా చనిపోతేనే లోకానికి రక్షణ, లోకానికి రక్షణ. మనకి రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి, మనకి సంతోషాన్ని ఇవ్వడానికి, మనకు నెమ్మదిని ఇవ్వడానికి, మనకి సమాధానాన్ని ఇవ్వడానికి, తండ్రితో అంటే దేవునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి మరలా పునరుద్ధరింపజేయడానికి యేసు ప్రభు మన కోసం బలైపోయాడంటే అది చిన్న విషయం కాదు. ఆ త్యాగం, ఆ బలియాగం అనేది అది మనతో అంతమైపోకూడదు. అమ్మయ్య నేను రక్షణ పొందేశాను, బాప్తిజం తీసుకున్నాను, బలలో చేవేస్తున్నాను అమ్మయ్య అని అనుకోకూడదు. ఇది నలుగురికి చేరాలంటే నేను చెప్పాలి, నేను కదలాలి అనే ఆలోచన మనకు రావాలి. ఈరోజు మట్ల పట్టుకుని ఊరేగుతున్నాం అని అడగండి. మీరు సువార్తకి వెళదాం రండి అంటే రారండి. రన్ ఫర్ జీసస్ పేరుతో మనం వీధి తిరుగుదామంటే వస్తారు కానీ, మట్టలు పట్టుకుని ఊరేగుదామంటే వస్తారు కానీ, సిలువ ప్రదర్శన, గుడ్ ఫ్రైడే రోజున సిలువ ప్రదర్శన చేద్దాము, నాటికలు చేద్దాం, నాటికల్లో ఆర్టిస్టులుగా మనం చేద్దాం, రండి సిలువ ఎత్తుకోవాలి, ఇట్లా మనం ప్రదర్శిద్దామంటే వస్తారు కానీ, సువార్త ప్రకటించడానికి రండి అంటే ఒకడు వస్తాడా? సువార్త కార్యక్రమానికి రారు. గాస్పల్ అంటే గుడ్ న్యూస్, దానికి మించినటువంటి వార్త మరొకటి లేదు. ఆ శుభవార్తకు మించిన వార్త మరొకటి లేదు. నువ్వు నాటికల్లో ప్రదర్శిస్తే అంత, ప్రదర్శించకపోతే అంత. మట్టలాదివారి రోజున మట్టలు పట్టుకొని ఊరేగితే అంత, ఊరేగకపోతే అంత. సువార్త ప్రకటన ముఖ్యం. మేము దాని ద్వారా సువార్త ప్రకటిస్తున్నామండి. ఏమర్థం అవుతుంది సమాజానికి? వాళ్ళు ఏదో పండగ అండి, ఈరోజు ఏదో వాళ్ళ దేవుడు ఏదో గుర్రం ఎక్కే గాడిదిక్కిపోయాడంట. ఏందిదా? ఇది కాదు. సువార్త చెప్పాలి. ఎక్కడన్నా అపోస్తలులు చేశారండి? ఎక్కడన్నా ప్రారంభ సంఘం వాళ్ళు చేశారండి? మనం కూడా చేద్దామని చేయలేదే. ఎందుకు మనం చేయాలి? ఎందుకు మనం చేస్తున్నాం? ఇది కరెక్ట్ కాదు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే టు ప్రీచ్ ద గాస్పల్. ఇది సువార్తను ప్రకటించడానికి సరైనటువంటి మార్గం కాదు. ఇది సరైన విధానం కాదు. ఇది సరైన వే కాదు. మనం ప్రకటించడానికి ఒక మార్గాన్ని ఇచ్చాడు. ఆ మార్గంలో మనం వెళ్ళి ప్రకటించాలి. మనకి చెప్పడానికి దేవుడు కొన్ని కండిషన్స్ చెప్పాడు. అలాంటి కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని మనం వాక్యం ప్రకటన చేయాలి, సువార్తను ప్రకటించాలి. అంతే తప్ప ఇలాంటివి మనం చేయాల్సిన అవసరం లేదు. చేయకపో, బట్ నాట్ మ్యాండేటరీ. కానీ ఇవి చేయకుండా ఉంటే మంచిది. చేయాల్సిందని చేద్దాం, సువార్తను ప్రకటిద్దాం, సువార్త పనిలో సహకారులుగా ఉందాం. నిజంగా నెలకొడుకు జరుగుతున్నప్పుడు చాలామంది మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది. ముఖ్యంగా
ఫస్ట్ దేవుడు ఆ తర్వాత మనుషులుగా మీరందరూ సహకరించడం వలన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఒక్కడే అన్నీ చేయాలనుకోవటం అజ్ఞానం, ఒక్కడే అన్నీ చేస్తాడనుకోవటం అహంకారం. అది నేను ఒక్కడిని అన్నీ చేస్తాను, నేనే వాక్యం చెప్తాను, నేనే వంట చేస్తాను, నేనే ప్రభు వల్ల ఇస్తాను, నేనే పాటలు పాడతాను, నేనే ఆడియన్స్లో కూర్చుంటాను, నేనే స్పీకర్ని, లేకపోతే నేనే వడ్డిస్తాను, నేనే గిన్నెలు కలుగుతాను. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. యూనిటీగా అందరూ కలిసి చేస్తేనే అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుంది అనమాట. సువార్త ప్రకటనలో మనం పాలిభాగస్థలం కావాలి. సువార్తను ప్రకటించడం మనందరం ఏకం అవ్వాలి. సభలు జరుగుతున్నాయా, నలుగురు సువార్త వినిపించే గొప్ప సభలవి. ఆ సభల్లో మనమంతా మన పాత్ర పోషించాలి. ఇవి చేస్తే ప్రయోజనం ఏంది, చేయకపోతే ప్రయోజనం అని చెప్పండి. చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. దీనివల్ల దేవుడు ఆనందపడ్డాడు. అదే సువార్త ప్రకటనలో మనం పాలిభాగస్థలం అయితే నా బిడ్డ నా కొరకు సువార్తను ప్రకటించడానికి కదిలింది. అదే కదా చెప్పాడు, మన పాదాలు విలువైన సుందరమైనవంట. సువార్తను ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి అన్నాడు. మట్టలు పట్టుకుని ఊరేగే వారి పాదాలు సుందరమైన చెప్పలా. గుడ్ ఫ్రైడే రోజున శిలువ ప్రదర్శన చేసే వారి పాదాలు సుందరమైనవని చెప్పలా. సువార్తను ప్రకటించే వారి పాదాలే సుందరమైనవి. ఆ సువార్త ప్రకటన కొరకు నువ్వు ఎంత దూరం అయితే వెళుతున్నావో, నీ పాదాలు గజ్జితో ఉన్నా, నీ పాదాలు కురుపులతో నిండి ఉన్నా, నీ పాదాలు అసహ్యంగా ఉన్నా, నీ పాదాలు చండాలంగా ఉన్నా సరే, ప్రభువుకు మాత్రం ఆ పాదాలు ఎంతో ప్రియమైనవి. ప్రత్యక్షంగా నాడు శిష్యుల పాదాలు కడిగాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరోక్షంగా ప్రభువు నీ పాదాలు ఎన్నిసార్లు కడుగుతున్నాడో నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఎంత గొప్ప విషయం. పరోక్షంగా నువ్వు సువార్తకు పెడుతున్న ప్రతిసారి నీ పాదాలు ముద్దు పెట్టుకునేవాడు ఆయన. అంత ఇష్టం. ఎందుకంటే నువ్వు ఎవరి గురించి చెప్పడానికి వెళుతున్నావు, ఆయన గురించి చెప్పడానికి వెళుతున్నావు. ఆయన గురించి చెప్పడానికి వెళుతున్నప్పుడు ఆయనకి ఎంతో ఇష్టం, ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలు చేయాలి, మరి సంతోషాన్ని కలిగించే కార్యక్రమాలు చేయాలి. ఒక పాపిని ఎలాగైనా సరే దేవుని ఎదుగు నడిపించే కార్యక్రమం చేయాలి. కానీ పాపిని వాని పాపపు స్థితి చూస్తూ కూడా ఇంకా వాడిని అలానే ఉంచాలి, వాడిని మార్చకుండా వాడిని అలానే వదిలేయడం, అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు మారు మనసు పొందాల్సిన వాళ్ళు? మన కుటుంబంలో ఇప్పటికే మనం చాలా మందిని కోల్పోయాం. మన తండ్రిని కోల్పోయాం, మన తల్లిని కోల్పోయాం, మన అన్నను కోల్పోయాం, మన అన్న కుటుంబాన్ని కోల్పోయాం, మన తోబుట్టును కోల్పోయాం. మన ఇంట్లో రక్షణ లేక, మన ఇంట్లో రక్షణ ఆనందం లేక, మన ఇంట్లో ఉన్న వారు బాప్తిజం తీసుకోక మారు మనసు పొందక ఇంకా పాపపు స్థితిలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి సంగతి ఏంటి? మనమే రాకపోతే ఇంకా వాళ్ళు ఏం వస్తారండి? మనమే కదలకపోతే ఇంకేం వాళ్ళు కదులుతారండి? మనమే సరిగ్గా లేకపోతే ఇంకా వాళ్ళు సరిగ్గా ఏమంటారు? వాళ్ళు ఏమంటారు తెలుసా? ముందు నువ్వు మారు, తర్వాత నేను మారుతానంటారు. ముందు నువ్వు మారి నాకు చెప్పు, అప్పుడు నేను మారుతానంటారు. నా టైం వచ్చినప్పుడు నేను మారుతానంటారు. అంటే ఇంకా మనం సరిగ్గా మారలేదన్నమాట. నిన్ను బట్టి నీ తోడబుట్టిన వాళ్ళు రాలేకపోతున్నారంటే, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు రాలేకపోతున్నారంటే అసలు చాలా దారుణం. నిన్ను బట్టి వాళ్ళు వస్తే పర్లా సంతోషం, కానీ నిన్ను బట్టి వాళ్ళు ఆగిపోతున్నారంటే, నిన్ను బట్టి వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారంటే, వామ్మో, అంతకు మించిన భయంకరమైన పాపం మరొకటి లేదు. వచ్చేవాడు కూడా నిన్ను బట్టి ఆగిపోతున్నాడు అంటే అంతకు మించిన ఘోరమైన పాపం మరొకటి లేదు. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చేవాడు మన ఒక వ్యక్తిని బట్టి ఆగిపోతున్నారంటే అది అంత మాత్రం మంచిది కాదు. అది మంచిది అనుకుంటాను మనం. పలానా ఉందండి, పలానా ఆయన వల్ల నేను రాలేకపోతున్నానని అంటున్నారంటే అసలు చాలా దారుణం. అది మనల్ని బట్టి ఒకడు దేవుని దగ్గరికి వస్తే మంచిది, కానీ మనల్ని బట్టి దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోతున్నారంటే అది చాలా భయంకరమైన పాపం. చాలా తప్పులు చేస్తున్నాం మనం. చాలా సరిదిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సరి చేసుకున్నవాడే దేవుని ఆశీర్వాదానికి, దేవునికి పాత్రుడు అవుతాడు. మీరు మనందరం ఎన్నో భయంకరమైన పాపాలు, ఎన్నో భయంకరమైన తప్పులు చేస్తున్నాం. సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. ఓకే, ఇది మట్టల ఆదివారపు సందేశం యొక్క వివరణ. మట్టల ఆదివారం చేయాలా లేదా సెకండరీ, కానీ ప్రభు మనకు అది ఆజ్ఞగా ఇవ్వలేదు. ప్రారంభ సంఘం చేయలేదు, అపోస్తలుడు చేయలేదు. మనం చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది ఏంటి? సువార్తను ప్రకటించాలి. ప్రభు వారిలో మనం పాలిభాగస్తులం కావాలి. తర్వాత సువార్త ప్రకటన మనం చేయాలి. ఒక పాపిని దేవుని దగ్గర నడిపించే కార్యక్రమం చేయాలి. ఇది చాలండి. ఇవి చాలా. నువ్వు చేయకపో, ఈ సెకండరీ. ఇవి చేస్తే ఆయన చాలా సంతోషపడతాడు. ప్రభు మన కోసం బలైపోయాడు. ప్రభు మన కోసం తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, తన అమూల్యమైన రక్తాన్ని చెందించాడు. ఒక పవిత్రుడు, ఒక నిష్కల్మషుడు, ఒక పాపిష్టుడు కోసం ప్రాణం పెట్టాడంటే నిజంగా ఈ పాపి హృదయం కరిగిపోవాలి. ఈ పాపి హృదయం ఏమైపోవాలంటే కన్నీటిమయమైపోవాలి.
నాలాంటి వాడి కోసం ఆయన ప్రాణం పెట్టడం ఏంటి, నాలాంటి దాని కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించడం ఏంటి, ఆశ్చర్యపోవాలి. కళ్ళ వెంట నీళ్లు బడబడా కారిపోవాలి, హృదయం అంతా దుఃఖంతో నిండిపోవాలి. ప్రభు మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రభు మన కోసం బలైపోయాడు. ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప స్థితి దేవుడు మనకి ప్రభు ద్వారా ఇచ్చాడు. ఆలోచించండి. రైట్, తలలో ఉంచండి, ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేసుకొని ప్రభువు చేసిన బలియాగానికి సాదృశ్యమైన ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యం రొట్టె ద్రాక్షారసంలో ప్రార్థన పూర్వకంగా ప్రవేశిద్దాం. దానికంటే ముందుగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. వర్తమానపు ముగింపు ప్రార్థన. మహోన్నత రాజ్యం కలిగిన మా తండ్రి, మా జీవితంలో మా బ్రతుకులో ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు మేము చేసుకుంటూ వస్తున్నాం. ఆయన కొన్ని తెలిసి చేస్తే, కొన్ని తెలియక చేస్తున్నాం తండ్రి. ఏది ఏమైనా అది మీ దృష్టికి పాపమేనా ఆయన? ఇప్పటికే సరి చేసుకోలేని పాపాలు ఎన్నో మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మేము జరిగించాం. మమ్మల్ని క్షమించండి అని అడిగే అర్హతను కూడా మేము ఎప్పుడో కోల్పోయామేమో అని మాకు అనిపిస్తుంది ఆయన కొన్ని సందర్భాల్లో. కానీ ఏది ఏమైనా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సింహాసనాన్ని ఆశ్రయించి ధైర్యంతో అడుగుతున్నాం ఆయన, దయచేసి మమ్మల్ని క్షమించండి. మీకు వ్యతిరేకంగా మేము మాట్లాడిన ప్రతి మాట, మీకు వ్యతిరేకంగా మేము చేసిన ప్రతి పని, మిమ్మల్ని సంప్రదించకుండా దారిన పోయిన ప్రతి అర్థమైన వ్యక్తిని అడిగి మా జీవితాలు, మా బ్రతుకులు, మా కుటుంబాలను నాశనం చేసుకున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం వాక్యానికి కట్టుబడి వాక్యానుసారంగా బ్రతకటానికి మాకు సహాయం చేయండి. చెప్పిన నేను పాటించడానికి, విన్న మీ బిడ్డలో పాటించడానికి సహాయం చేయండి. కృప చూపించండి. మీ ఆత్మచేత నడిపించండి. మీ ఆత్మను మాలో ఉంచి మీరు ముందుకు నడిపించమని వేడుకుంటాం. అన్ని విషయాలు కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తూ మిగిలిన కార్యక్రమం అంతా కూడా తోడుగా ఉండమని వేడుకుంటూ ఈ చిన్న మనల్ని పాదాలు చెంద పెడుతూ క్రీస్తున్నాము ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అలానే